బెంగళూరులో ఒక వింత దొంగ. ఆవిడ ఏం చేస్తారు అంటే మంచి మంచి ఫంక్షన్లు ఉన్న చోట, పెళ్ళిళ్ళ చోట అటే మగపిల్లి వాడు ఏ పని కాసేపు, ఆడపిల్లి వాళ్ళు ఏ పని కాసేపు అలా కలయి తిరిగేసి భోజనాలు చేశారా, టిఫిన్లు అయినాయని మంచిగా ఖరీదైన పట్టుచీరలు గిట్టుచీరలు కట్టుకుని వెళ్ళిపోయి అందరితో కలివిడిగా తిరిగేస్తే ఆడపిల్లి వాళ్ళు ఏమంటారు, మగపిల్లాడు వైపు వచ్చారేమో అనుకుంటారు, మగపిల్లాడు ఆడపిల్ల వైపు వచ్చారేమో అనుకుంటున్నారు. తీరా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారాలు అన్నీ కొట్టుకొచ్చేస్తుంటాడు ఆవిడ. ఆవిడ ఉద్యోగం ఏంటో తెలుసా? కాలేజీ లెక్చరర్. ఆవిడ బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. వారం అంతా పనిచేసి శని ఆదివారాల పూట ఈ పెళ్ళిళ్ళ దగ్గర కనపడి అలా కొట్టుకొచ్చి 36 లక్షలు నాకు బంగారం దొరికితే, ఆవిడ నగదు బంగారం దొరికితే పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలో చూసి ఈవిడ ఏంటని ఎంక్వైరీ చేస్తే పోలీసులు అవాక్కయ్యట. ఇదేం పనమ్మా, లెక్చరర్ అయ్యండి, ప్రజలకి పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి, ప్రొఫెసర్ అయ్యండి, నీకు ఈ జబ్బు ఏంటి, దొంగ జబ్బు ఏంటి అని చెప్పి. బాబోయ్, ఒక్కొక్కటి వింటుంటేనండి చాలా భయంకరంగా ఉన్నాయి. అది ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియట్లా. అది పరిస్థితులు. ఓకేనా?